దైవము యుగ యుగాలు నే పాడదన్ నీవేగా నా దైవము యుగ యుగాలు నే పాడదన్ సుది సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా సుది సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా నా వేదనలో నా శోధనలో లోగుల సాయం వ్యర్థమని తలంచి నా వేదనలో నా శోధనలో లోగుల సాయం వ్యర్థమని తలంచి నీ కోసమే నీ కృప కోసమే నీ కోసమే నీ కృప కోసమే నీ సంగములో నిలిచానయ్యా యేసయ్యా నీ ఆత్మతో నింబుమయ్యా నీ సంగములో నిలిచానయ్యా యేసయ్యా నీ ఆత్మతో నింబుమయ్యా సుది సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా సుది సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా నీవేగా దైవము యుగ యుగాలు నే పాడదన్ నీవేగా నా దైవము యుగ యుగాలు నే పాడదన్ సుది సింహాసనాసీనుడా నీ సేవలోనే తరించాలని నీదరికి ఆత్మలను నడిపించాలని నీ సేవలోనే తరించాలని నీదరికి ఆత్మలను నడిపించాలని నీ కోసమే నీ కృప కోసమే నీ కోసమే నీ కృప కోసమే నీ నీడలో నిలిచానయ్యా యేసయ్యా నీ శక్తితో నింబుమయ్యా నీ నీడలో నిలిచానయ్యా యేసయ్యా నీ శక్తితో నింబుమయ్యా సుది సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా సుది సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా నీవేగా నా దైవము యుగ యుగాలు నే పాడదన్ నీవేగా నా దైవము యుగ యుగాలు నే పాడదన్ సుది సింహాసనాసీనుడా నా ఆశ్రయములో నా కోరికతో నా గురి నీవనే పరుగొంటి చుండిని నా ఆశ్రయముతో నా కోరికతో నా గురి నీవనే పరుగొంటి చుండిని నీ కోసమే నీ కృప కోసమే నీ కోసమే నీ కృప కోసమే నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా నీ మహిమతో నింబుమయ్యా నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా నీ మహిమతో నింబుమయ్యా సుది సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా సుది సింహాసనాసీనుడా
నారాధనకు పాత్రుడా, నీవేగా నా దైవము, యుగ యుగాలునే పాడదన్. నీవేగా నా దైవము, యుగ యుగాలునే పాడదన్. సుది సింహాసనాసీనుడా. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, ఆరాధనకి యోగ్యుడయ్యా, ఆరాధన నీకు సమర్పిస్తామయ్యా. మమ్మల్ని సమర్పిస్తాం, చిత్తానుసారి నడిపించండి. ఈ మహిమార్తం కార్యాలు మా బట్టలు జరిపించింది ప్రార్థిస్తాం. మా సన్ని సమర్పిస్తాం. ఈ ప్రేసరు అందరికీ ప్రేసరు ఉండి వాక్యంలో వెళ్ళదాం. హల్లెలూయా. స్తోత్రం. ఈరోజు దేవుడు మనకు మంచి సహాయకుడు అనే అంశం మీద ధ్యానించబోతాము. దేవుని సహాయం ఎంత గొప్పది, దేవుని సహాయము ఎలా వస్తుంది అనే అంశం మీద ధ్యానించుతాం. హల్లెలూయా. స్తోత్రం. కీర్తనాలు 121 1 నుండి 8 వరకు చదివి ముందుకు వెళ్దాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృష్టించిన వాడు. ఆయన నీ పాదమును త్రొట్టిలేయుడు, నిన్ను కాపాడువాడు కునుగుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుగుడు, నిద్రపోవుడు. యెహోవే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కనను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ఇక్కడ కీర్తన, ఇది యాత్ర కీర్తన కోసం దావీదు ఈ కీర్తన రాశాడు. ఎందుకంటే ఆయన ఇశ్రాయేల్ జనాలు యాత్ర వెళ్ళినప్పుడు వారు కొండ తట్లు వచ్చినప్పుడు వారు యెహోవా తట్టు కన్నులెత్తారు. దేవా, ఈ కొండలు ఎలాగా మేము పైకి ఎక్కుతాము అని వారు కొండల తట్టు కన్నులెత్తినట్టు ఇక్కడ రాశారు. ఇక్కడ కీర్తనలు ఇక్కడ చెప్పింది. సో అడుగుతారు, ఆయన ప్రాణంతో ఒక మాట అడుగుతారు. ఎలా అంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ ఉండి వచ్చును? అక్కడ అడిగింది క్వశ్చన్ అడుగుతారు. ఆయనతోనూ ఆయన్నే అడుగుతారు, ఎక్కడుండి నాకు సహాయం వచ్చును? ఆయనే ఆన్సర్ ఇస్తాడు. ఎలాగంటే, యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశమును సృష్టించిన వాడు. ఆయనే జవాబిస్తాడు. ఆయనే క్వశ్చన్ అడుగుతాడు, ఆయనే జవాబిస్తాడు. ఎంత ఆయన ప్రాణంతో మాట్లాడతారు. ఆయన ఏం చెప్తారంటే, ఆయన నీ పాదమును త్రొట్టిలేయడు, నేను కాపాడువాడు కునుగుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుగుడు, నిద్రపోవుడు. చూడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుగుడంతో నిద్రపోడు. ఆయన చెప్పింది దేవుని గురించి చెప్తారు. యెహోవే నిన్ను కాపాడువాడు. తర్వాత నీ కుడి పక్కనను యెహోవా నీకు నీడగా ఉంటును. చూడు, కుడి పక్కన యెహోవా నీడగా మనకున్నాడంట. పగలు ఎండ దెబ్బను నీకు తగలదు. చూడండి, పగలు విషయం కూడా చెప్తారు, రాత్రి విషయం కూడా చెప్తారు. వెన్నెల దెబ్బను నీకు తగలదు. ఎంత దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు అక్కడ చెప్పింది. ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడును. ఇక్కడ కాపాడని దేవుడుగా ఉన్నారు అని దేవుని గురించి ఇక్కడ చెప్తారు. తర్వాత నీ రాకపోకలందు కూడా యెహోవా నిన్ను కాపాడును. ఆయన కాపాడే దేవుడు మనకు ఉన్నారని ఆయన ఈ వాక్యం ద్వారా మాట్లాడతారు. దావీదు పలికిన మాటలు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము చెయ్యగలిగిన దేవుని తట్టు నేను కన్నులు ఎత్తుచున్నాను. భూమి ఆకాశం సృష్టించిన దేవుని తట్టు కన్నులు ఎత్తుచున్నానని ఆయన పలికిందిగా ఇక్కడ కనబడుతుంది. అలా కొండలు అలాగల సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఏం చేశామంటే, మన దేవుని వైపు కన్నులెత్తిన వారుగా ఉండాలా. దేవుడు కాపాడిన దేవుడుగా ఉన్నాడు. మన జీవితంలో ఏ సమస్య వచ్చినానో మనం ఎక్కడ చూడాలంటే మన దేవుని వైపు చూసిన వారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతారు. ఆ సమస్యలు మనం మునిగిపోకుండా, ఆ సమస్యలు మనల్ని దాండిపోకుండా మనల్ని కాపాడిన దేవుడుగా ఉన్నాడు. అందుకోసం దేవుడు కాపాడిన దేవుడుగా ఉన్నాడు. మన పరిస్థితులు ఏమైనా ఆ పరిస్థితుల నుండి కాపాడిన దేవుడు. మన పాదంలో తొట్టి లేకుండా
మన కుడి పక్కనే నీడగా ఉండి మనల్ని కాపాడుతున్న దేవుడు మనకున్నాడు. భూమి ఆకాశమును సృష్టించిన యెహోవా తన నామం వలన మనకు సహాయము కలుగుతుంది. ఆయన నామమును బట్టి మనకు సహాయం కలుగుతుంది. అలాగే యెహోవా మీద భయభక్తులు కలిగి బ్రతికిన వారి పాదములు త్రుట్టిల్లకుండా ఆయన వారిని కాపాడుతారు. రోజు రోజు ఆయన పాదం త్రుట్టిల్లకుండా వారు ముందుకు సాగడానికి దేవుడు కాపాడుతారు. మనకు దేవుని సహాయం లేకపోతే అన్ని వ్యర్థము. దేవుని సహాయం మనం ఎన్ని విషయంలో కోరుకోవాలా, దేవా మీరు నన్ను సహాయం చేసిన దేవుడు, అందుకోసం మీ వైపు కడలెత్తుతాను చెప్పి మనం కోరుకోవాలా. మనం దేవుడి సహాయం లేకుండా మనం ఏం చేయలేదు. మన అన్నగా దేవుడి సహాయం లేకుండా ఏం చేసినా అది అన్ని వ్యర్థం. దేవుని సహాయం లేకుండా మనం ఏమి చేసినా కూడా అది అన్ని వ్యర్థం. మనం తలచుకోవాలా. అలా కీర్తన 127:1 వాక్యం చూస్తే, ఇల్లు కట్టించిన ఎడల, చూడండి, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమంత. దేవుడే మనం ఇల్లు కట్టాలంటే సహాయం చేసింది. అందుకోసం దేవుని సహాయం లేకుండా ఒక ఇల్లు కట్టితే అది నిలబడలేదు. బండ మీద మనం కట్టితే, యెహోవా అని బండ మీద, దేవుని బండ మీద మన ఇల్లు కట్టితే అది నిలబడుతూ. అందుకోసం మన ప్రయాస వ్యర్థం అయిపోకుండా ఉండాలంటే మన యెహోవా తట్టు కన్నులెత్తిన వారుగా ఉండాల. తర్వాత ఇక్కడ చెప్పింది, దేవుని మంచి సహాయకుడు మన జీవితంలో. ఆయన సహాయం లేకుండా మనం నిలబడలేదు. లోకం ఉన్న వారితో మన సహాయం కోరిన కంటే దేవుని సహాయం కోరితే అన్నిటిలో విజయము చూడవచ్చు. లోకుల సహాయమును సహాయం మనం అడుగుకుంటే చూడండి, దేవుని సహాయం మనం ఉండితే అన్నిటిలో జయము పొందుకోవచ్చు మన జీవితంలో. ఎంత చాలా మంది శ్రమలు వచ్చినాను, కష్టాలు వచ్చినాను, లోకం ఉన్న వారితో పంచుకున్నారు. దేవా ఈయన సహాయం ఉంది, నేను సహాయం చేయండి చెప్పి అడుగుతారు. అలా వార్త అడిగిన కంటే దేవునితో మనం అడిగితే ఖచ్చితంగా మన సమస్యల నుండి మనం విడిపించిన దేవుడు మనకున్నారు. మన ఆ సమస్యలను విజయం పొంది చూడొచ్చు. అలా పగలు ఎండ దెబ్బ అయినా, రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగలకుండా మనల్ని కాపాడుకొని, మనల్ని భద్రం చేసుకొని మనల్ని నడిపించిన దేవుడుగా ఉన్నాడు. ఏ అపాయం రాకుండా మన ప్రాణం కాపాడిన దేవుడు మనకున్నారు. అలాగా మన రాకపోకలందు కూడా మనం అడగాల, దేవా మనం సహాయం చేయండి. బయట వెళ్ళినప్పుడు మనం అడగాల, దేవా మీ సహాయం నాకు దయచేయండి, నేను వెళుతాను, ప్రాణం కాపాడండి అడిగిన వారుగా ఉండాలి. రోజు రోజు మనం అడిగాల, దేవా మీ సహాయం తోడుగా వచ్చినట్టు సహాయం చేయండి, ప్రార్థన చేయాల రోజు రోజు. జోసెఫ్ జీవితంలో చూస్తే, జోసెఫ్ దేవుడిచ్చిన వాగ్దానమును, ఆయనకు జరిగిన కార్యాలను చూస్తే ఏ సంబంధము లేదు. అనిపించచ్చు, అలా అనిపించచ్చు మనం చదివినప్పుడు. మన యోసేపుకు అన్నిటిలో దేవుడు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి అన్ని సమస్యల నుండి విడిపించి ఆయన లేవనెత్తి దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్చి నిలబెట్టిన దేవుడుగా అన్నాడు. అలాగా వాగ్దానం ఇచ్చి నిలబెట్టిన దేవుడు మనకున్నారు. అలా మనం తలంచుకోవాలా. మన సమస్యలు చూడకుండా, సమస్యలు ఎంత సమస్యలు లేకుండా ఏ జీవితం లేదు. మన సమస్యల మధ్య కూడా మన సమస్యల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా దేవుడు మనం కాపాడుతారు, సహాయం చేస్తారు, విడిపిస్తారు, దేవుని మాట ఇచ్చి మనం నిలబెడతారు. అలాగా మనము ఏ సమస్యలు వెళ్ళినాను కూడా, ఏ సమస్యలు మనం వెళ్ళినాను, ఏ సమస్యలు ఉన్నాను చూడి, ఆ సమస్యల నుండి లేవనెత్తి తోడుగా ఉండి సహాయం చేసి వాగ్దానము నెరవేర్చగలిగిన దేవుడు మనకున్నాడు. అందుకోసం మనం ఏం చేసుకోవాలంటే దేవుని ఆ వాగ్దానం పట్టుకొని మనం ముందుకు సాగివారు ఉండాలా. దేవుడు మాట ఇచ్చినైతే ఖచ్చితంగా అది నెరవేర్చిన దేవుడు. అందుకోసం మన కుటుంబాల మీదను, స్నేహితుల మీదను, సంపన్న ఐశ్వర్యాలను మనము ఆధారం చేసుకోవద్దు. మన జీవితంలో చాలా మంది కుటుంబాలను ఆశ్రయిస్తారు. సమస్యలు వచ్చినా, ఏ రోగాలు వచ్చినా సరే మన కుటుంబాలను ఆధారపడతాం, అలాగా స్నేహితులు ఆధారపడతాం, అలా సంపన్న మన డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది అని చెప్పి ఆధారపడిన వారు చాలా మంది చూడొచ్చు. మన ఆధారం మన భౌతిక విషయాలను, ఆత్మీయ అవసరాలను తీర్చే దేవుని మీద మన ఆధారపడిన వారుగా ఉండాలా. మన అన్ని భౌతిక విషయాలు దేవుడు తీర్చుతాడు. మన దేవుని ఆధారపడితే ఖచ్చితంగా మన అవసరాలు తీర్చిన దేవుడు మనకున్నారు. అలాగా మన ఏకైన మూల ఆధారం దేవుడే ఉండాల. మనం హృదయపూర్వముగా ఆయనలో నమ్మకం ఉంచి సమయోచితమైన సహాయం కొరకు, ఆయన కృప కొరకును వెదిగిన వారుగా మనం ముందుకు సాగాల. అలాగా అన్ని సృష్టించిన దేవుడు మన అన్ని విషయంలో శ్రద్ధ తీసుకునడానికే మనం నమ్మకం ఉంచాల.
మన శ్రద్ధ తీసుకున్నారు ఆయన. అన్ని విషయంలో మన మన విషయాలు అన్ని విషయాలు శ్రద్ధ తీసుకున్న దేవుడు మనకున్నారు చెప్పి మన నమ్మకం ఉంచిన వారుగా ఉండాలా. కీర్తనాలు 46 అధ్యాయంలో మొదటి వాక్యం చూస్తే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్ కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. చూడండి, ఆపత్ కాలమున నమ్మదగిన సహాయకుడుగా దేవుడు మనకున్నాడు. మన ఆపత్ కాలమున నమ్మదగిన సహాయుడుగాను మన దేవుడు ఉన్నాడు. ఆపత్ కాలంలో ఎవరినూ మనకు సహాయం చేయడానికి రాదు. మనం చూస్తే చాలా మందిని మన జీవితం చూస్తే, ఇదేదో ఆపదలు ఉన్నామో ఏదో సహాయం చేయండి అని చెప్పితే ఎవరు ముందుకు రావడం లేదు. ఎంత దేవుడు వైపు మనం చూడాలా, దేవుని మన ఆధారం తీసుకొని ముందుకు వెళ్ళాలని దేవుడు చూశారు. ఎంత అందరూ మన దగ్గర అన్ని ఉండితే అన్ని ఉన్న వారి దగ్గర వస్తారు, చాలా మంది వస్తారు, అన్ని సహాయం చేసామని చెప్పి చాలా మంది చెబుతారు. ఆపత్ కాలంలో ఎవరు మనకు సహాయం చేయరు. అలాగే దేవుడు మాత్రమే మనకు నమ్మదగిన వాడుగా ఉన్నవాడు, మంచి సహాయుడు. దేవుడు ఏ పరిస్థితిలో అయినను, ఏ కాలం అందునో, ఏ సమయం అందునో మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము దేవుని ఆశ్రయించాలి. దేవా, మీ సహాయం కోసం నేను ఇది కోరుకున్నాను, మీ సహాయం నాకు అవసరం చెప్పి మీరు కోరుకుంటే ఖచ్చితంగా ఆ దేవుడు సహాయం చేశాడు. అలాగే మన దేవుని వైపు చూసి మొరబెట్టితే ఖచ్చితంగా మొర ఆలగించి జవాబు ఇస్తాడు. మన జీవితంలో దేవుని అద్భుత కార్యాలు చూడొచ్చు. అలా ప్రార్థన వలన యుద్ధముల్లో జయించడానికి హిజ్కియా రాజు జీవితంలో జరిగింది. యుద్ధం చేయించడానికి దేవుని సహాయం అవసరమైంది. అందుకోసం హిజ్కియా రాజు జీవితంలో చూస్తే దినవృత్తాంతము 2వ గ్రంథము 32 అధ్యాయము 7-8 వాక్యములు చెప్పబడుతూ, యుద్ధములో యెహోవా సహాయుడుగా ఉన్నాడు. హిజ్కియా రాజు యూదా దేశపు ఏలుబడి చేసిన కాలంలో అషూర్ రాజు యుద్ధానికి వచ్చాడు. హిజ్కియా రాజు జనులు అందరినీ పిలిపించి, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అషూరు రాజు అయినను అతని కూడా ఉన్న సైన్యం అందటికైనను మీరు భయపడవద్దు, విస్మయం నొందొద్దు, అందరినీ అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలగదు. ఇక్కడ చూడండి, హిజ్కియా రాజు చెప్పింది ఏంటంటే, అషూర్ రాజు దగ్గర ఉన్న సహాయం కంటే మనకి ఎక్కువ సహాయము దేవుడు దయచేశాడు అని ఆయన గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పినట్టు జనాలతో చెప్తారు. అక్కడ మాంస సంబంధమైన బాగువే అతనికి అండగా ఉంది అషూర్ రాజు. అలా మనకు దేవుని సహాయం ఉంది. మనకు సహాయం చేయుటకు, మన యుద్ధమును జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదా రాజువైన హిజ్కియా చెప్పిన మాటలు అందరూ నమ్మకం ఉంచిరి. అక్కడ హిజ్కియా రాజు బలపరుస్తారు. యుద్ధం వచ్చింది అషూర్ రాజు ద్వారా, యుద్ధం వస్తూ అప్పుడు హిజ్కియా రాజు ఇశ్రాయేలు జనాలను పిలిపించి చెప్పిన మాట అంటే, దేవుడు మనకున్నాడు, సహాయకుడుగా ఉన్నాడు, అందుకోసం మీరు దిగులు పడద్దు చెప్పి అక్కడ మాట చెబుతారు. ఆ విధంగా నమ్మకం ఉంచి వారు ముందుకు సాగుతారు. అలాగే రాజువైన హిజ్కియా రాజును ఆమోజు కుమారుడైన యెశయా అనే ప్రవక్తను ఇతని గురించి ప్రార్థించారంట. వారు ప్రార్థన చేశారు, వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. దేవా, అషూర్ రాజు యుద్ధములు వస్తారు, దేచుకోవడానికి మమ్మల్ని సహాయం చేయండి, మీ సహాయం లేకుండా మేము యుద్ధం చేయలేదని చెప్పి ప్రార్థన చేసి ఉండినప్పుడే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఆకాశము తట్టు చూసి వారు మొరబెట్టారు. అలాగే యెహోవా ఒక దూతను పంపాను. అతడు అషూర్ రాజు దిండులోని పరాక్రమశాలు అందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనం చేయగా అషూర్ రాజు సిగ్గు నొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయాను. చూడండి, దేవుని సహాయం ద్వారా ఏం జరిగింది అంటే గొప్ప కార్యాలు అక్కడ జరిగింది. అషూర్ రాజు సిగ్గుపడి పరిగెత్తిపోయాడు. అలాగ కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మన జీవితంలో యుద్ధములో మనం ఉన్నామా? ఆ యుద్ధ కార్యాల విషయంలో దేవుని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు సహాయం చేశాడు. అలాగే అతడు తన దేవుని గుడిలో చేర్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతని అక్కడ కత్తి చేత చంపిరి. ప్రకారం యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపుస్తులను అషూర్ రాజు చేతుల నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడాను. చూడండి, హిజ్కియా రాజును జయం పొందాడు. అలాగా యుద్ధం చేయడానికి వారు వెళ్ళలేదు, అని ప్రార్థన చేశారు. దేవుని సన్నిధిలో యుద్ధం వచ్చింది, దేవా దేవి ప్రార్థన చేసిన దానికి దేవుడు జవాబిచ్చారు. దేవుడు గొప్ప కార్యాలు చేశారు. అందుకోసం ఆ ఇశ్రాయేలు జనాలను కాపాడగలిగారు, హిజ్కియా రాజును కాపాడగలిగారు. అందుకోసం దేవుని గొప్ప కార్యకారి వైపు చూపి
దేవుడు కాపాడారు. అలా యుద్ధంలో కూడా దేవుడు సహాయముగా ఉన్నాడు. మన జీవితంలో ప్రార్థనలో అన్ని విషయం దేవుని సన్నిధిలో సమర్పించిన వారుగా ఉండితే ఖచ్చితంగా మనల్ని సహాయం చేశారు దేవుడు. దేవుని మందిరంలో కిస్కియాని జనంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు యుద్ధానికి వచ్చిన అశ్వరాజును పారిపోయినట్టు కార్యాలు చేసి సహాయకుడిగా నిలబడాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు అన్నిటిలో జయం ఇచ్చిన దేవుడు మన దేవుడు. మనము జయముతో బ్రతకడానికి సహాయం చేసిన దేవుడుగా అన్నాడు. అందుకోసం కీర్తన 75 వాక్యం కూడా చూస్తే అక్కడ ఒక విషయం చెప్పారు, శ్రమల పాలైన దీనుడైతిని. అక్కడ దావీదు విషయం కూడా చెప్తారు, శ్రమల ద్వారా నేను కుంగిపోయాను. అప్పుడు కూడా అక్కడ మాట చెప్పింది, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యం చెయ్యకము. ఇక్కడ ఏం చెప్పింది, దావీదు ఏం చెప్తారు, నీవే నాకు సహాయము, నీవే రక్షణకర్తవు చెప్పి రమ్ము అని చెప్పి పిలిచి ప్రార్థన చేసినట్టు చూడొచ్చు. అలాగా మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు కూడా ఆయన రక్షించిన దేవుడిగా అన్నాడు, మన రక్షించే సహాయం చేసిన దేవుడిగా అన్నాడు. శ్రమల్లో మనము ఒంటరితనములో వెళ్ళవలసిన వారు ఉన్నాము. చాలా మంది చూస్తే శ్రమల్లో ఎవరు మన దగ్గర రాలేదు. శ్రమలను పారాయణ ఉన్న వారు అడిగితే వారు చెబుతారు, ఎవరు మనం ఒక మంచి మాటలు చెప్పడానికి ప్రార్థన చేయడానికి ఎవరు రాలేదు. అలా మన దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా ఆయన మనకి సమాధానం సంతోషంతో మన హృదయంతో నింపుతారు. అలాగా శ్రమల నుండి మనల్ని విడిపిస్తారు. అలాగా మంచి సహాయుడుగా దేవుడు ఉన్నాడు, రక్షణకర్తగా ఉన్నాడు, మన రక్షించిన దేవుడుగా మన కనబడతారు. అలాగా మన జీవితంలో చేశారు. అలాగా మనల్ని రక్షించిన దేవుడు మనకు ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నాకు ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసిన వారికి ఉండాల. దేవుడు అలాగా వేరే ఎవరిని మనకు సహాయం చేయలేదు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. దావీదు శ్రమంలో దేవునితో మొరబెట్టగా దేవుని నుండి జవాబు ఆయన పొందుకున్నాడు. అలా మన జీవితంలో కూడా శ్రమలు వచ్చినప్పుడు మన దేవుని నుండి జవాబు పొందుకున్న వారుగా మనం ఉండాలా. అలా ఇప్పుడు విడుదల మనం చూస్తాము, మన జీవితంలో గొప్ప కార్యాలు చూసాము. అలాగే శత్రుకు మేషకు అభిదగును ముగ్గురిని అగ్నిగుండంలో రక్షించిన దేవుడు. అగ్ని ద్వారా హాని ఏమీ కలగకుండా దేవుడు సహాయం చేశాను. అలాగే దానియేలు విషయం కూడా చూస్తే దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడియాడు కనుక దేవుని దూతని పంపించి సింహాల నోరును మూయించి దేవుడు సహాయం చేశాను. చూడండి, నిర్దోషియ దేవుని ముందు ఆయన కనబడియాడు. అందుకోసం ఆయన దేవుడు ఏం చేశాడు, దూతని పంపించి సింహాల నోరును మూయించి ఆయన సహాయం చేశాడు. అలా దేవుడు అన్ని విషయంలో సహాయం చేసిన దేవుడిగా ఉన్నాడు మన దేవుడు రక్షించే సహాయకుడుగా ఉన్నాడు. అలాగే దేవుని దృష్టికి మన నిర్దోషముగా మనం బ్రతకగలిగిన వారుగా ఉండాల. శ్రమల్లో మనల్ని విడిపించి దేవుడు మనల్ని కాపాడతారు. అలా మనతో ఉండి మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మన శ్రమల నుండి మనల్ని లేవనెత్తిన సహాయకుడు. అలాగే జోసపు గోతిలో పోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు లేవనెత్తిన దేవుడు మనకున్నారు. అందుకోసం లేవనెత్తడానికి దేవుడు సహాయం చేశారు. మన జీవితంలో పడిపోయామా, మన జీవితంలో శ్రమలో ఉన్నామా, ఏ విషయంలో సరే దాని నుండి లేవనెత్తడానికి దేవునికి సాధ్యము. అందుకోసం ఆ లేవనెత్తిన దేవుని మనం ఆశ్రయించిన వారికి ఉండాల. పేతురు సముద్రంలో నడిచినప్పుడు సముద్ర అలలు చూసి మురిగిపోయినప్పుడు లేవనెత్తిన దేవుడు. చాలాసారి లోకములో శ్రమలో సమస్యలు చూసినప్పుడు మనం దేవుడు దేవుడు కార్యాలు చేయలేదు అని చెప్పి అనిపించిన సందర్భం కూడా చాలా మంది ఉంది. అలా అప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలి, పేతురు సముద్రం నడిచినప్పుడు సముద్రాలు చూసి మునిగిపోయాడు. అలా యేసు వైపు చూసినప్పుడు ఆయన మునిగిపోలేదు, అలా సముద్రం వైపు చూసినప్పుడు ఆయన మునిగిపోయాడు. అలాగా మన జీవితంలో మన దేవుని వైపు చూసి మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండితే మనం మునిగిపోయిన అవస్థ నుండి లేవనెత్తుతాడు దేవుడు. అలాగా బెత్సెయిదా కొనేరు దగ్గర 38 ఏళ్ల నుండి వ్యాధి గల మనుషుడు యేసు లేవనెత్తాడు. ఆయన జీవితంలో ఆయన లేవలేదని అనుకున్నాడు. అలా 38 సంవత్సరం అయింది ఆయన అక్కడ కూర్చున్నది ఉండడానికి. అందుకోసం ఆయన ఏం చేశారంటే ఇంక లేవలేదు, ఎవరు నన్ను లేవనెత్తారు అని చెప్పి ఆయన విసిగిపోయాడు. అయితే నిరీక్షణ లేకుండా ఆయన ఉన్నవాడు. అలా ఉన్నప్పుడు కూడా యేసుప్రభు దగ్గర వచ్చి లేవనెత్తాడు. అలాగా మన జీవితంలో మనం
దేవుని వైపు నిరీక్షణ కలిగి ఆయన వైపు చూస్తే ఖచ్చితంగా దేవుడు మనం లేవనెత్తిన దేవుడు. మన పరిస్థితుల నుండి కొన్ని లేను చెప్పి ఈ పరిస్థితులు ఉన్నవారికి దేవుడు ఖచ్చితంగా లేవనెత్తిన దేవుడుగా అన్నాడు. విడిపించడానికి వేరెవరు లేదు అని చెప్పి మనం అనుకోవచ్చు. మన సమస్యలో ఎవరు లేదు మనల్ని చేపట్టడానికి, మన ఆదరణ ఇవ్వడానికి అని చెప్పి మనం అనుకునే సందర్భాలు ఉండొచ్చు. అప్పుడు కూడా లేవనెత్తిన దేవుడు మనకు ఉన్నారని జ్ఞాపకం చేసుకోవాలా. దేవా, నన్ను లేవనెత్తిన దేవుడు మీరే, మీరు ఆధారపడతాను, మీరు ఆశ్రయిస్తానని చెప్పి మన కోరుకోవాలా. దేవా, నన్ను సహాయం చేయండి అని. మన పరిస్థితిలో మార్చగల శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు. అలాగే యెషయా గ్రంథము నుండి చూస్తే 41:10 నుండి 13 వాక్యం చూస్తే అక్కడ కూడా కొన్ని విషయాలు చెప్పబడుతూ 10 వాక్యం చదువుతాను. నీవు నా దాసుడువ, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్న నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడే ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడే ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చెయ్యవాడినే నేనే. నీది నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుందును. చూడండి, నీది దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకొని నడిపించిన దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ 13వ వాక్యం, నీ దేవుడైన యెహోవాకు నేనే, భయపడకము. నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతి పట్టుకొని ఉన్నాను. చూడండి, కుడి చేతి పట్టుకొని మనల్ని నడిపించిన దేవుడుగా ఉంది. అందుకోసం మనల్ని ఏ పరిస్థితులను మనల్ని ఉపేక్షించలేదు. మనుషులు మనల్ని ఉపేక్షించదురు, తిరస్కరించదురు. దేవుడు మనల్ని ఉపేక్షించలేదు, మనం ఏర్పరచుకుని ఉన్నారు. అయితే ఎవరు మనల్ని ఏర్పరచలేదు అన్న దేవుడు, అన్ని సృష్టించిన దేవుడు మనల్ని ఏర్పరిచి ఉన్నాడు. ఏ సమస్యలను తోడుగా ఉండి నడిపించి బలపరుచుతాను, భయపడకుండా ముందుకు సాగడానికి నేను సహాయం చేసిన వాడుగా ఉన్నానని చెప్పి దేవుడు మాట సెలవిచ్చున్నాడు. అందుకోసం దేవుని మాట మన గట్టిగా పెట్టుకొని మనం ముందు సాని వారుగా ఉండాలా. మన సమస్యలో మనల్ని సహాయం చేయడానికి గొప్ప దేవుడు మనకున్నాడు. నీది అనే దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకున్నా అని చెప్పి మాట ఇచ్చున్నారు. నీది యొక్క దక్షిణ హస్తముతో, నీది ఎంత యేసయ్య, దేవుని దక్షిణ హస్తము. ఏసీ ద్వారా దేవుడు మనల్ని చూస్తాడు. అందుకోసం ఈ నీది ఒక దక్షిణ హస్తముతో మనం ఆదుకొని నడిపించిన దేవుడుగా అన్నాడు. మనము ఏసీయ ద్వారా రక్షణ పొంది ఉన్నాము. కుమారుడైన ఏసీయ ద్వారా మాత్రమే తండ్రి అయిన దేవునితో చేరగలిగి ఉన్నాము. అందుకోసం తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా మనల్ని చూశారు. దేవుడు మనల్ని ఎలా చూస్తారంటే కుమారుని ద్వారానే మనల్ని చూశాడు, మనకు సహాయం చేశాడు. అలాగే దేవుడు మనకు సహాయం చేసి మన కుడి చేతిని పట్టుకొని నడిపించిన దేవుడుగా మనకున్నారు. మన కుటుంబానికి మన ఏ పని పాటలు సరే, నేను చేసిన ఏ కార్యాలను, నా సంతానం విషయం సరే, ఏ కార్యాలను మనకు సహాయుడుగా ఉన్నాడు అని మనం మర్చిపోకుండా మనం ముందుకు సాగాల. మన కుటుంబానికి మనం ఏ పనులు మనం చేసామో ఆ పనికి ముందు దేవుని పెట్టుకోవాలా. దేవా, మీరు ముందు నన్ను నడిపించండి, నేను చేసిన కార్యాలు ఆశీర్వదించండి, నా కార్యాలన్నీ మీరు కార్యసిద్ధి చేయండి, కార్యాలన్నీ సక్సెస్ చేయండి చెప్పి మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. మన సంతాన విషయం కూడా చాలా మంది బాధపడిన వారు అన్నాము. అలా సంతాన విషయం కూడా దేవుని అప్పగించాలా. ఎంత దేవుడు ఇచ్చిన సంతానం కాబట్టి మనం ఎక్కువ బాధపడకుండా భర్త పెంచి మంచి స్థాయిలో నిలబట్టాలా. అదే దేవుడు మనకి అప్పగించిన పని. అందుకోసం వారి గురించి బాధపడడం, వారి గురించి అన్ని ఆలోచన చేయడం, అన్ని చేసుకొని మన ఆరోగ్యం పోగొట్టుకున్న వారుగా ఉన్నాము. మన జీవితంలో దేవుడు ఏం చెప్తారంటే, సంతాన విషయంలో నేనే కలిగి చేశాను, నేనే అన్ని విషయం వారి కోసం చేశాను, వారి కార్యాలన్నీ నేనే చేశాను, నువ్వెందుకు బాధపడతావు అని అడుగుతారు. అందుకోసం మనం ఏం చేసుకోవాలో, మన సంతాన విషయాన్ని కూడా దేవుని చేతికి అప్పగించారా. వారు దేవుడు సృష్టించిన దేవుడు వారితో నడిపించడానికి సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు. అందుకోసం కీర్తనలు 20వ అధ్యాయమును 2వ వాక్యం చూస్తే, పరిశుద్ధ స్థలము నుండి ఆయన నీకు సహాయం చేయను గాక, సియోను నుండి నేను ఆదుకొను గాక అని అక్కడ మాట చెప్పబడుతుంది. అలా సియోను చూస్తే సంఘముతోనే దేవుడు మనల్ని ఆదుకున్నవాడుగా ఉన్నాడు. సంఘమును మనల్ని నిలబెట్టారు, అనే సంఘం ద్వారానే మనల్ని ఆదుకున్నాడు. అలా మనల్ని పరిశుద్ధపరుస్తాడు, సంఘం ద్వారానే పరిశుద్ధపరుస్తాడు. అలా సంఘం ద్వారా మనల్ని దేవుని సన్నిధిలో నిలబడతారు. సంఘం ద్వారానే మన కుటుంబానికి, మన తలమురలకు దేవుడు మేలు కలిగజేశాడు. అలాగే సంఘంతో దేవుని పిల్లల సహవాసము చూస్తే చాలా మంది బిల్డింగ్ అనుకున్నారు. బిల్డింగ్ కాదు, కట్టడాలు కాదు, దేవుని పిల్లలు సహవాసమే దేవుని సంఘము.
దేవుని పిల్లలు ఆత్మలో ఎదగాల, బలపరచబడాలా అనే దేవుని ఉద్దేశముగా ఉంది. సాతాను క్రియలు లేపరచబడాలా, దేవుని కార్యాలు జరగాలనే దేవుని ఉద్దేశము. దేవుని మహిమపరిచిన వారుగా అందరూ మార్చబడాలని దేవుడు అన్ని విషయంలో సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. అందుకోసం మనం సహాయం కోరుకోవాలి అన్ని విషయంలో. అందుకోసం దేవునిలో ఎదిగినప్పుడు మనకు కావాల్సినది అన్ని ఇచ్చి దేవుడు సహాయం చేశాడు. మన దీవెనలు మన ఎదిగిన వారుగా మనం ముందుకు సాగితే మనకు కావాల్సిన అన్ని ఇచ్చిన దేవుడుగా అన్నాడు, మన సహాయం చేసిన వాడుగా అన్నాడు. అలాగే మొదట దేవుడి రాజ్యం నీతి వెతుకుటి మనకు కావాల్సిన అన్ని దేవుడు దయచేసిన దేవుడుగా అన్నాడు. మనం మొదటి రాజ్యం నీది వెదిగిన వారుగా ఉండితే ఖచ్చితంగా మనకు కావాల్సినన్ని దేవుడు ఇచ్చారు. అలాగే తిమోతి రాసిన 2వ పత్రిక 4:17-18 అక్కడ వాక్యం చూస్తే, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్ని జనులు అందరినూ దాన్ని విను నిమిత్తమును ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను కనుక నేను సింహం నోటి నుండి తప్పించబడితేనే. 18 ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యముకు చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఇక్కడ చెప్పబడింది. పౌలు ఏం చెప్తారంటే, దేవుని పని కోసం మన పని చేసిన వారుగా మనం ఉండాలా. ఎందుకంటే సువార్త చెప్పడానికి ఆసక్తి చూపిన వారుగా ఉండాలా. దేవుని పనిలో ఆసక్తి ఉండితే దేవుడు మనల్ని బలపరుచుతాడు, రక్షించుతాడు. ఇక్కడ పౌలు జీవితం చూస్తే పౌలు సువార్త విషయంలో ఆసక్తి చూపాడు. ఆయన పూర్ణముగా ప్రకటించాడు. ఆయన సువార్త ప్రకటించిన వాడుగా అన్నాడు. అందుకోసం అది చూసిన దేవుడు ఆయన పక్కన నిలిచి ఆయన బలపరిచినే ఉండేను. రోజు రోజు బలపరుచుతాడు దేవుడు. అందుకోసం యూదులు మాటలలో నుండి వారి దుష్కార్యము నుండి కూడా పౌలును రక్షించారు దేవుడు. అయితే దేవుడు పౌలును ప్రేమించింది కాబట్టి దేవుడు ఆయన పక్క నుండి ఆయన కార్యాలు చేసిన దేవుడుగా ఉన్నాడు, సహాయం చేసిన దేవుడుగా ఉన్నాడు. మనకు పౌలు జీవితంలో ఆయన దేవుని పట్ల ఆసక్తి చూపించాడు, దేవుని కార్యాలు చేయడానికి ఆసక్తి చూపించాడు. ఆయన సువార్త పూర్ణముగా ప్రకటించేంత అలా ప్రకటించినప్పుడే అన్ని జనులు అందరూ వినేది నిమిత్తమును ప్రభు ఆయన పక్కన నిలిచి బలపరిచాడు. అలాగా మన జీవితంలో మన సువార్త ప్రకటించిన వారుగా ఉండితే దేవుడు మన పక్కన నిలిచి మనల్ని బలపరుచుతారు, మనల్ని రక్షిస్తారు. మనల్ని బలపరిచి రక్షించడానికి దేవుడు సహాయుడిగా ఉన్నాడు. అందుకోసం సువార్త ప్రకటించిన వారుగా మనం ఉండాలా. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, అన్ని కార్యాలు మంచి జరుగుతుంది మన జీవితంలో. అనా అది దేనికోసం ఉంటే దేనికోసం మనం అలాగా నిలబెట్టితే దేవుని సువార్త కోసమే, దేవుని పనుల కోసమే మనం నిలబెట్టారు. మనము దేవుని కోసం అన్ని చేసిన వారుగా ఉండాలా, ఆయనకు మహిమ ఇచ్చిన వారుగా మనం ఉండాలా, ఆయన నీతి కార్యాలు చేసుకుని మనం ముందుకు సాగిన వారుగా ఉండాలా మన జీవితంలో. అదే దేవుని ఉద్దేశంగా ఉంది. మన దేవుడు గొప్ప దేవుడు, మనం శక్తిమంతుడు. ఆయన మనల్ని ఆశ్రయించుకొని మనం ముందుకు సాగిన వారుగా ఉండాలా. మన దేవుడు మనల్ని కాపాడిన దేవుడుగా ఉన్నాడు. అలాగే ఆపత్కాలంలో మంచి సహాయుడుగా ఉన్నాడు, నమ్మదగిన సహాయుడుగా ఉన్నాడు. ఇలాగా రక్షణకర్తగా ఉన్నాడు. అలాగే లేవనెత్తి దేవుడిగా ఉన్నాడు. అలా ఉపేక్షించుకుంటే ఏర్పరచుకొని మన కుడి చేతి పట్టుకొని మనల్ని ముందుకు సాగడానికి సహాయం చేసిన దేవుడిగా ఉన్నాడు. అలాగే సీయోను నుండి మనల్ని రోజు రోజు మనం ఆదుకొని మనల్ని నడిపించిన దేవుడిగా ఉన్నాడు. సువార్త ప్రకటించిన వారి పట్ల దేవుడు వారిని బలపరుచుతాడు. రోజు రోజు రక్షించి కాపాడి నడిపించిన దేవుడిగా ఉన్నాడు. అందుకోసం ఆయన వైపు మనం చూసుకొని మనం ముందుకు వెళ్ళదాం. అలాగే ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశ్రయించిన యొక్క మీ కుటుంబాన్ని ఆశ్రయించిన యొక్క ప్రార్థిస్తూ, దేవా స్తోత్రం, పరిశుద్ధుడ జీవం కలిగిన దేవా నీ సన్ని మమ్మల్ని సమర్పిస్తామయ్యా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి వందనాలయ్యా. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. యేసు వార్త చెప్పడం ద్వారా మీరు పౌరులను బలపరిచారు, రక్షించారు. అలాగే మా జీవితంలో ఈ రోజు వరకు మీరు రక్షించి బలపరిచి నడిపించడానికి వందనాలయ్యా. ఇంకా ముందు సాన్నకి మీరు సహాయం చేయండి, ప్రార్థిస్తామయ్యా. మమ్మల్ని కాపాడిన దేవుడయ్యా, మీరు రక్షణ గుర్తుడయ్యా. నమ్ముతామయ్యా, మీ వైపు చూస్తామయ్యా సహాయం కోసం. ఏసయ్యా మీ సహాయం లేకుండా మేము ఏం చేసినా వ్యర్థమయ్యా. నమ్ముతాము పరిశుద్ధుడా, మీరు నమ్ముతామయ్యా. మీ సిద్ధార్థం నడిపించి ప్రార్థిస్తాం పరిశుద్ధుడా. వాక్యం ద్వారా రోజు రోజు ఏసయ్యా మీరు నడిపించండి దేవా. పరిశుద్ధుడా వాక్యం విన్నవారి జీవితం కూడా గొప్ప కార్యాలు చేయండి దేవా. మీ పరిశుద్ధాత్మ ఎస్ఏ స్వరం విని ముందుకు సాగడానికి సహాయం చేయండి ప్రార్థిస్తామయ్యా. ఎస్ఏ స్తోత్రం.
పరిశుద్ధుడా, వారి పిల్లల పట్ల గొప్ప కార్యాలు చేయండి అని ప్రార్థనిస్తాము. మీ రాజు కోసం పిల్లలందరూ వాడబడినట్టు సహాయం చేయండి. మీ రాజు కోసం పనిపాట్లు చేయడానికి ఆసక్తి దయచేయండి అని ప్రార్థనిస్తామయ్యా. పరిశుద్ధుడా, హల్లెలూయా, సహాయం చేయండి. జనాల పట్ల గొప్ప కార్యాలు చేయండి, విడిపించండి అని ప్రార్థనిస్తామయ్యా. యేసయ్యా, సాతాను క్రియలు ఏర్పరచబడినాకని ప్రార్థనిస్తాము. యేసయ్యా పరిశుద్ధుడా, అన్ని విషయంలో మీ నామ మహిమార్తెల కార్యాలు జరిగినట్టు సహాయం చేయండి అయ్యా. మీ సన్నిధిలో అన్ని విషయం సమర్పిస్తాము. ప్రార్థన విని జవాబు ఇచ్చిన దేవుడు కాబట్టి వందనాలయ్యా. అన్ని మహిమ మీకు ఇస్తాము. యేసు నామమున అడుగుతాం తండ్రి, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 478-618-9683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.